మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉపాధ్యాయ మిత్రుల్ని అడ్రస్ చేస్తూ అనవసరమైన వ్యాఖ్యానాలు చేశాడు. దేని మీద? ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల పైన అనుచితమైన వ్యాఖ్యానం, అనవసరం. 10th ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు అని మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడాడంటే, మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకైతే ఇంకా బాగా తెలుసు మా అందరికంటే, ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళను సంబోధిస్తూ వాళ్ళకు మన మునుగజెట్టెక్కిస్తాడు. తెలంగాణ సామెత ఏమున్నది? మునుగజెట్టెక్కించుడు అంటే వాళ్ళని ఎక్కడో ఒకసారి కింద పడేస్తాడు, కానీ లేపుతాడు పైకి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. నేను ఇక్కడ ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అనే వ్యత్యాసం నేను చూడడం లేదు. నేను అది చెప్పడానికి ఇలా పత్రికా విలేకరుల సమావేశం పెట్టా. ఎందుకంటే సరే, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, వాళ్ళ సంఘాలు ఈరోజు పేపర్లో చూస్తే ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళకే పంపిస్తున్నారు కదా, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. 99% మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలు మా దగ్గర చదువు నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ సంఘం ఓటు స్టేట్మెంట్ ఇచ్చింది. నేను వాటి జోలికి పోతలేను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా మేధావి వర్గంలో టీచర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర. అది ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు, వీరందరి దగ్గర మేము తిరిగినాం. నారదాస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళము 2001 నుండి తిరిగిన సందర్భంలో మాకు దీనిపైన చాలా అవగాహన వచ్చింది. అసలు ఈ విద్యారంగం పైన 2-3 విషయాలు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. మీకు అందరికీ తెలుసు, 2009 ఆగస్టులో మనకు RTE చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వచ్చింది. పార్లమెంట్ చట్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21A మనం పొందపరుచుకున్నాం. హక్కు వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ నౌ. దీంట్లో ఈరోజు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి దేశంలో, ఎన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నాయి స్కూళ్ళు అనేది చాలామంది ఈ విద్యా విధానంపై విశ్లేషణ చేస్తూ చాలా కష్టపడేటువంటి చాలా సంఘాలు, ఫౌండేషన్స్, మన రాష్ట్రంలో MB ఫౌండేషన్ కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను చాలా రోజులు. ఇంకా చాలా NGO సంఘాలు ఉన్నాయి. ఏది విద్యా విధానం పైన కోవా లాంటి చాలా చాలా ట్రై చేస్తున్నారు, ఎట్లా విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని. వాళ్ళ పరిశీలన లోపట నేను మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను. తర్వాత మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం పాఠశాలలో 40,941 ఉన్నాయి. ఈ లెక్కలు చేసేటప్పుడు 23 వరకు ఒక స్కూలు మూతపడవచ్చు, లేదా 2 స్కూలు తెరవచ్చు, అది వేరే విషయాలు. దిస్ ఈజ్ డైనమిక్గా ఉంటాయి, మారుతుంటా ఉంటాయి. కాబట్టి నేను ఈ విశ్లేషణ చేసిన సందర్భంలో వచ్చిన లెక్కల మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. 40,941 పాఠశాలలు మొత్తం ఉంటే దీంట్లో ప్రభుత్వ పాఠశాలలో 30,307 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. సరే, 13,000 ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఆ లెక్క కూడా చెప్తాను. ఇది తీసినప్పుడు ఒక లెక్క ఉన్నది, 11,000 చిల్లర ఉన్నది. సరే, అవి మారుతుంటారు. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య 59,45,222 ఈ లెక్కలు తీసేటప్పుడు. దాంట్లో
ప్రభుత్వ పాఠశాలలో 28,95,456. అదే ప్రైవేట్ రంగంలో 30,49,766. అంటే 30,000 పాఠశాలల దగ్గర 28 లక్షల మంది చదువుతారు. 13,000 స్కూళ్ళ దగ్గర 30 లక్షల మంది చదువుతారు. అల్టిమేట్లీ ఈ స్టాటిస్టిక్స్ తీసి మనం గీస్తే 70% ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు 30% ఉన్నాయి, కానీ విద్యార్థులు మాత్రము 50-50 ఉన్నారు. ఇంకా ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నారు, 51% ఉన్నారు, 49% ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారు. సరిగ్గా మీకు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నా కూడా మీకు లెక్కిస్తాను మిత్రులారా, ఎందుకంటే దీనిపైన కొంత అవగాహన రావాలి. ఎందుకంటే అస్సలు విషయం మీకు చెప్పబోతున్నాను, ఎందుకు ఇంత ఆవేదనతో నేను చెప్తున్నా అనేది. వీటిలలో ఈ ఈ ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఇంతమంది విద్యార్థులు కూడా ఎక్కడున్నారు తెలుసా అండి? వెనకబడ్డ జిల్లాలలో ఆసిఫాబాద్, ములుగు, లేకపోతే భద్రాద్రి, ఏదైతే దూర ప్రాంతాలు ఉన్నాయో, వెనకబడ్డ ప్రాంతాలు మనం అనుకుంటున్నామో, అక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్నది. ఇంకా మీకు హైదరాబాదు ఈ చుట్టుపక్కల చూస్తే టీచర్లు అందరు ఇక్కడే పనిచేస్తారు, ప్రభుత్వ స్కూల్ టీచర్లు, విద్యార్థులు మాత్రం లేరు. అది ప్రభుత్వాలు, అది మా ప్రభుత్వం మేము పరిపాలించినప్పుడైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలించిన సమస్య ఒకటే. దీన్ని నేను రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తున్నానంటే, చాలా సీరియస్గా ఈ సమస్య పైన కొంచెం ఆలోచించు అని చెప్తున్నాను నేను. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు. వద్దన్నా కాదన్నా రేపు నీ మనవరాలైనా మనవడైనా నీ బిడ్డ పంపించి దాంట్లోకే పంపిస్తుంది. ఏదో అప్పుడప్పుడు కొంతమంది కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు నా సరే మంచి పని, నా బిడ్డ ఇక్కడ పంపించినా లేదా నా భార్య ఇక్కడ డెలివరీ అయిందని చెప్తారు పాపం కొంతమంది. ఆవేదనతోని కష్టపడేటువంటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు చూసిన నేను అట్లాంటి. కానీ బట్ లాంగ్ రన్లో ఉంటారా? కష్టం అది. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరి పిల్లలైనా మంచి చదివించుకోవాలని ఒక ఆవేదన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళలో మంచి చదువు చెప్తలేరు అనేది కాదు నా అభిప్రాయం, దాని గురించి కూడా చెప్తా. కష్టపడితే ఎంత బాగా చదువుతారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఇలా టాపర్స్, ఎస్ఎస్సీలో కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్ ఎగ్జామ్లో కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ మనం పెట్టినటువంటి గురుకుల పాఠశాల విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మంచిగా చేయాలనుకున్న దగ్గర దానికి శోభ ఉన్నది. అయితే నేను ఇంత డీటెయిల్గా ఇవి ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం, మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం. అటు ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కించపరచదు నువ్వు దాంట్లో. ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి. ఇవాళ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. నీకు ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది? కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు. నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మీరు చెప్పిన మాట ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నా కానీ గత 15-20 ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నాయి. బీఈడి, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ టీటీసీ, తర్వాత డిఎల్డి, డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అది కేంద్ర ప్రభుత్వం చట్టరూపంగా తీసుకొస్తే అప్పుడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి దానికి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తే లక్షలాది మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆ సర్టిఫికేట్ టీటీసీ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. గవర్నమెంట్ ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ చేయించిన నేను. ఈ ప్రైవేట్ రంగ స్కూల్ యజమానులు వస్తే తీసుకెళ్ళి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేపిస్తే
ఇవాళ దాదాపు లక్షలాది మంది టీచర్లు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు ఈరోజు. అది నీ దృష్టిలో లేదు. మీరు ఒక 20 ఏళ్ల కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. ఎలా కొంతమంది ఉన్నారు, నేను లేరంటలేను, అక్కడో ఇక్కడో. అది కూడా బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. నీ ప్రభుత్వ డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు వాళ్ళు కరెక్ట్గా అజమాయిషీ లేకపోవడం వల్ల అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లను కించపరచడాన్ని నేను తప్పుపడుతున్నాను. హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి. నేనేదో ఆవేశపూరితంగా మాట్లాడాను, లేదా ప్రభుత్వ టీచర్లు మెప్పు కోసం మాట్లాడానని ఏం చెప్పుకుంటారో చెప్పుకొని, ఐ రిక్వెస్ట్ యూ టు విత్డ్రూ దోస్ వర్డ్స్ అగైన్స్ ద టీచింగ్ కమ్యూనిటీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. ఇంకా అసలు విషయానికి వస్తా. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాను. ఏం పెట్టినంటే, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అంటే స్కూల్లే కాదు, రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ వరకు, ఇలా స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో. కాబట్టి ఈ రంగంలో పనిచేసేటువంటి బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి. దురదృష్టవశాత్తు రేపటి తరాన్ని తీర్చిదిద్దేటువంటి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ఈ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం లేదు ఈ దేశంలో. అందరికీ ఉన్నది, ఆటో వర్కర్స్కు ఉన్నది, బిల్డింగ్ వర్కర్స్కు ఉన్నది, ఫ్యాక్టరీ వర్కర్స్కు ఉన్నది, లేకపోతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఉంది, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉన్నది. అందరికీ ఒక సంరక్షణ చట్టం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం లేదు. వాళ్ళకి ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కు చట్టం వచ్చింది ఒక 15-20 ఏళ్ల కింద, అప్పుడు కూడా నేను హన్మకొండ ఎంపీగా ఉంటుంది. ఆ చట్టం ఏం చెప్తుంది? ఇవాళ ఒక వర్కరు, ఒక బిల్డింగ్ వర్కరు, మేసన్ కావచ్చు, తాపి మేస్త్రి కావచ్చు, కూలీ కావచ్చు, సిమెంట్ బస్తాలు మోసేవాడు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే ఈ టైల్స్ వేసే మేస్త్రి కావచ్చు, లేదా కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక డ్యామ్ దగ్గర పనిచేసేటువంటి ఒక పెద్ద మిషనరీ డ్రైవర్ కావచ్చు, ఒక పుక్లేన్ డ్రైవర్ కావచ్చు, లేదా రోడ్ రోలరు డ్రైవర్ కావచ్చు, ఎవడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి వర్కర్స్కి ఒక బ్రహ్మాండమైన చట్టం పార్లమెంట్ చేసింది. ఇలా దురదృష్టవశాత్తు ఏ కారణంతో చచ్చిపోయినా, పని దగ్గర కాదు, వర్క్ ప్లేస్లో కాదు, ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళకు అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి లేదా ఇబ్బందులు అయితే కూడా ఇలా ఇస్తున్నాం. సంరక్షణ చట్టం, అలాంటి వెల్ఫేర్ చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్ బై విజ్డమ్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఆనాటి ప్రభుత్వం తెచ్చింది, ఈనాటి ప్రభుత్వం సవరించింది, మంచిగా చేసింది. ఆ విధంగా ఈ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ మిత్రులకు ఉండాలని చెప్పి నేను పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాను. నేను ఆల్ ఇండియా నాన్ గవర్నమెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ బోర్డ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ పాలసీ ఫర్ ద టీచింగ్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ అండ్ కంపెనీస్ యాక్ట్ కింద ఉండేటువంటి టీచర్స్, ఇలా స్కూల్స్, కాలేజెస్ సొసైటీ కింద పెట్టుకోవచ్చు, కంపెనీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులకి తీసుకురావాలి. మరి డబ్బు ఎక్కడ? సెస్ వసూలు చేయాలి, ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలి. ఇప్పుడు ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ మీద సెస్ వసూలు చేస్తున్నాం. ఇలా సిమెంట్ బస్తా మీద వసూలు చేస్తున్నాం, లేదా కంకర మీద వసూలు చేస్తున్నాం, ఇనుము మీద వసూలు చేస్తున్నాం, ఈ స్విచ్ మీద వసూలు చేస్తున్నాం, ఆ బల్బు మీద వసూలు చేస్తున్నాం, ఈ ఏసీ దాని మీద వసూలు చేస్తున్నాము. ఈ సెస్ వసూలు చేసే డబ్బు 1000 కోట్ల రూపాయలు ఇలా గవర్నమెంట్ దగ్గర మురుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాను. నాకు తెలుసు ఆ రోజు లెక్క దాదాపు 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందుకోసమే ఎవరైనా వర్కర్ ఆ బోర్డు
సభ్యత్వం ఉన్న వాళ్ళకి వితిన్ 10 డేస్ కూడా పైసలు వస్తాయి. అట్లనే ఈ ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ దగ్గర కానీ లేదా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ఇంకేదో ఒక దాన్ని దొరకబట్టవచ్చు. ఎడ్యుకేషన్ సెస్ అనేది వసూలు చేసి ఓ డబ్బు నిధి ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం, రిటైర్ అయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వడానికి ఓ చట్టం తీసుకురావాలి. ఎందుకంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు. నేను చెప్పిన లెక్క ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా మీకు ఓపుకుంటే 140 పేజీలది సాఫ్ట్ కాపీ అంటే ఒక బటన్ వస్తుంది, మీకు అందరికి వస్తుంది. ఓపుకుంటే చదవండి మిత్రులారా, నేను పంపిస్తాను మీకు. నేను ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి ఎట్టున్నది. దురదృష్టవశాత్తు ఏంటంటే మన లెర్నింగ్ అవుట్కమ్స్ డిక్లైన్డ్ ఉన్నాయి. ఇలా 8వ తరగతి 10వ తరగతి పిల్లాన్ని చదివితే కూడా వాని పేరు కూడా చక్కగా రాయలేకపోతాడు. లెక్కలు గుణితాలు ఇవన్నీ అడిగితే కూడా 4వ తరగతి స్థాయి 5వ తరగతి స్థాయిలో ఉన్నారు. 10వ తరగతి పిల్లాడు 8వ తరగతి పిల్లాడు ఆ లెక్కలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఏ జిల్లాలో ఎట్లున్నది, ఏ రాష్ట్రంలో ఎట్లున్నది. మన అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రము దేశంలో మనము 28 రాష్ట్రాలు, తర్వాత 7 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మనము కిందికి వెళ్ళి 31 స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే ఒక 6 మెరుగున్నారు. అంటే అవి గోవా, ఢిల్లీ, తర్వాత ఇంకో 2 స్టేట్స్ ఉన్నాయి, కేరళ ఒకటి ఉన్నాయి. మన విఆర్ అంటే మంచి లో మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపితే మనం 6వ స్థానంలో ఉన్నాం. మన దగ్గర కూడా ఇంకా మెరుగు చేసుకోవాలి. కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాలు మనకంటే మెరుగున్నాయి, కానీ చాలా రాష్ట్రాల కంటే మనం మంచి స్థానంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణము ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు. ఇంకా కావాలి. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను సంతృప్తిగా లేను. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను, ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ మిత్రుల్ని వాళ్ళు దే ఆర్ క్యాటరింగ్ ద నీడ్స్ ఆఫ్ 51% ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో 51% మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో ఉన్నారు. ఇది పాత లెక్క. ఇప్పుడు ఈ నేను చెప్పింది 1 ఏడాది 2 ఏళ్ల కింద లెక్క. నేను అప్పుడు బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు ఇంకా కూడా ప్రైవేట్ రంగంలోకి ఎక్కువ స్టూడెంట్స్ పోయినారు. నిన్న పేపర్లో చదివిన ఈ సంవత్సరం ఎంతమంది 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళి విరమించుకున్నారు, ప్రైవేట్ రంగంలోకి పోయినారు. ఇది బాధపడాలి కదా రేవంత్ రెడ్డి. వి షుడ్ ఫీల్ ఎ లిటిల్ బిట్ గిల్టీ. మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ ఎందుకు పోయినరు, ఎందుకు చెప్పలేకపోతున్నాం మనము, ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాము. మొన్న అసెంబ్లీలో సబితా ఇంద్రెడ్డి గారు మంచి చెప్పారు. మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం అనుకున్నాం, లంచ్ పెట్టేసేసి మొత్తం ప్రభుత్వ స్కూల్స్ను కూడా కొంచెం కన్సాలిడేట్ చేసేసి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకందరికీ ఒక సంరక్షణ చట్టం, వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావాలి. కానీ దానికి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే సెస్, ఇన్కమ్ ట్యాక్స్ వీటికన్నిటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. కాబట్టి అందుకోసం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టాను, ప్రైవేట్ మెంబర్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే పాస్ కాదు నాకు తెలుసు, కానీ ఇట్ విల్ సెన్సిటైజ్ ది అఫీషియల్స్ని, బ్యూరోక్రాట్స్కి ఒక సెన్సిటైజ్ చేస్తుంది, ఇట్లా ఆలోచన చేయొచ్చు అని చెప్తుంది. కాబట్టి నేను ఆ బిల్లు ప్రవేశపెట్టినా. సరే, లోక్సభ రద్దు అయితే అది పోతుంది, బట్ రికార్డ్ అయితే ఉంటుంది అది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, ముఖ్యంగా మన తెలంగాణలో గెలిచినటువంటి 8+8 బడ్జెట్లో 0, కానీ అట్లీస్ట్ వీటి గురించి నేను మాట్లాడి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకి ఒక మంచి సంరక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మరి నేను కోరుతున్నాను. వచ్చే రోజుల్లోపట, రానున్న రోజుల్లోపట నేను ఆ ఉపాధ్యాయ మిత్రుల సంఘాలతో మాట్లాడినాను.
ఆ సంఘాలంతా బలంగా లేవు, భయపడతాయి, ఎందుకంటే ఈ మేనేజ్మెంట్లకి. కాబట్టి నేను కొంత తిరిగి 1,00,000 మంది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లని హైదరాబాద్కు తరలించి ఒక పెద్ద సదస్సు పెట్టి మనము ఆలోచన రేకెత్తించాలి. ఎట్లయితే ఒక కార్మికుడికి మాకున్నదండి, మాకు అడ్వకేట్స్కి మర్చిపోయినా నేను చెప్పడం, మన జి నారాయణరావు గారు స్పీకర్ ఉండే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన అడ్వకేటు, మన లక్ష్మణరావు గారు మేము అడ్వకేట్లము. ఆయన ఎంత మంచి చట్టం తీసుకొచ్చింది తెలుసా, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు 85లో. ఎన్టీ రామారావు అన్నాడా ఈ ప్లీడర్లకి ఏంది, ఆ ప్లీడర్లు అంటారు ఆంధ్రులు, ఈ ప్లీడర్లకి ఎందుకు అన్నాడట. నారాయణరావు గారు అన్నారే మేము కొట్లాడితే మా దాంట్లో కోటు వేసుకుంటాం కానీ అందరు పరేషాని బహార్, మా బాధలు మాకున్నాయి ఆయన యాక్ట్ తీసుకొచ్చాడు జి నారాయణరావు గారు అడ్వకేట్లకి. ఏం తీసుకొచ్చాడు, ప్రతి వకాలత్ మీద వెల్ఫేర్ ఫండ్ టికెట్, అంటే మీరు క్లయింట్ మీ బెయిల్ పిటిషన్ వేయాలి, నువ్వు ఒక 5 రూపాయలు టికెట్ పెట్టి గవర్నమెంట్కు ఇస్తావు, నువ్వు ఒక సూట్ వేస్తావు, నువ్వు ఒక 5 రూపాయలు, అంటే రోజు వందలాది వకాలతులకి వచ్చేటువంటి 5 రూపాయలు. ఇప్పుడు ఎంత అయిందో నాకు తెలియదు, 100 అయిందట. నేను అప్పుడు 85 5 రూపాయల టికెట్ అది. అప్పుడు అట్లా వస్తే లక్షలాది రూపాయలు మాకు అడ్వకేట్స్కు ఫండ్ వచ్చింది. వస్తే ఎవరైనా అడ్వకేట్స్ పూర్ అడ్వకేట్స్ చనిపోతే, పూర్ కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఈరోజు ₹1,00,000 ఎంత బాగానే ఉన్నది. ఇప్పుడు 6 lakhs రూపీస్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం పైన ₹1 భారం లేదు. జి నారాయణరావు గారు పట్టుబట్టాడు. ఎన్టీ రామారావు అంటే 2-3 ఎన్టీ రామారావు బిల్లులు పంపిస్తే ముఖ్యమంత్రి తీసి పక్కా పడేసినట్టు స్పీకర్ కాబట్టి. ఇంకా అప్పుడు ఎన్టీ రామారావు పోయి అది ఏందని నీకు ఏం కావాలంటే మా వెల్ఫేర్ అండ్ ఫండ్ యాక్ట్ పెట్టు. అందుకే వి ఓ టు జి నారాయణరావు గారు స్పీకర్, ది దెన్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మా అడ్వకేట్స్కి ఆయన తీసుకొస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అలాంటి చట్టాలు తీసుకొచ్చినాయి. అంటే ఒక అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఎట్లయితే ఉన్నదో, ఎట్లయితే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి వెల్ఫేర్ ఫండ్ ఎట్లదో, అట్లే ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ టీచర్స్కి, డిగ్రీ కాలేజ్ టీచర్స్, ప్రభుత్వ విద్యా సంస్థలు కాక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్, ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ. చాలా తప్పు అతను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ అక్బరుద్దీన్ సాబ్ టు గో ఇన్ టు ది డీటెయిల్స్. ఇది నేను చెప్తలేనిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారంగా తెలంగాణ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, జ్ఞాపంచుకోండి, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఏది మన రాష్ట్రం. నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను, ప్లీజ్ యూ గో త్రూ ఇట్. నేను చెప్తలేను, ఇది నీతి ఆయోగ్ చెప్పింది.